పార్టీ మేము వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మొదలుకొని వాళ్ళ ఆయన దగ్గర నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం. ఇవాళ ప్రతాప్ కుమార్ రెడ్డి నాకు ఏం తెలియకుండా మా పదవులు తీసేశాడు. కాబట్టి ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. చూస్తే మణిమా సుబ్బాని సస్పెండ్ చేశాడు, మళ్ళీ రెండోసారి నాయకత్వంలో. కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ ఈ నిరసనకి శిల్పి, ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసనని మనం జగన్మోహన్ రెడ్డి మనందరం కలిసి పోవాలనుకోవద్దు. మనం చేయలేము. మనం గెలిచిన తర్వాత మనం సస్పెండ్ చేస్తాడు. కాబట్టి ఏ మూల ఏ ఊరు ఎక్కడికి కూడా తెలియని మనిషిని మణిమా సుకుమార్ తీసుకొని వచ్చి అన్ని పరిచయం చేసి మేము ముందుకు వచ్చాం. ఇలా మణిమా సుకుమార్ని గెలిపించిన ఆయన్ని సస్పెండ్ చేశాడు. ఇవాళ మన కార్యకర్తలు నాయకులు సస్పెండ్ చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ఒక్కడే ఏమైనా చేస్తారా? చేసి చూద్దాం. మన అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి పోయి విన్నవించుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఒక తాటి మీద మణిమా సుకుమార్ రెడ్డి నాయకత్వంలో మనం నడవాలా. ప్రతాప నాయకత్వం మనకొద్దు. మనం చేయలేము. మనం చేసిన లాభం లేదు. గెలిచిన పాట మళ్ళీ తీసేస్తాడు. అటువంటి మనిషిని ఇప్పుడు సస్పెండ్ చేశాడు. ఆ రోజే పట్టింది గ్రహణం. 2 మాటలు గెలిపించాడు, 3వ పారి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? ఒక్కరిని సస్పెండ్ చేసుకుని పోతే ఓట్లేస్తారా? ఏ ఊరు ఏ పల్లి ఏ మూల నీకు తెలుసా? నువ్వు గెలిచిన పాట ఒక్కరికి వచ్చి నువ్వు కార్యకర్తలు కానీ కలుసుకున్నావా? ఒక నాయకుడు కలుసుకున్నావా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకోవాలా నువ్వు? ఇవాళ మణిమా సుకుమార్కి ఫోన్ చేస్తే ఏమన్నా పరిగిస్తున్నాడు. మనిషి చనిపోయినా వస్తున్నాడు, బాగా లేకపోయినా వస్తున్నాడు, ఇవన్న పెళ్ళంటే వస్తున్నాడు. నీ సిరడు ఖాళీగా నీ నాయకత్వం మేము పనిచేయం.